సో క్యాప్సికమ్ ఏంటంటే మేజర్ ప్రాక్టీస్ ఏంటంటే సక్కర్స్ తీసేయాలి, గుర్తుపెట్టుకోండి. దీన్ని సక్కర్స్ అంటాం మనం. ఇది వచ్చే సక్కర్స్, దీని పక్కనే ఫ్రూట్ వచ్చింది ఇక్కడ. ఓకే, ఫ్రూట్కి ఈ బ్రాంచ్కి మధ్యలో ఫ్రూట్కి ఇది సక్కర్ అంటారు. దీన్ని ఖచ్చితంగా తీసేయటం వల్ల ఏంటంటే ఈ లీఫ్ని సన్ లీఫ్ అంటాం మనం. ఈ లీఫే మన ఫుడ్ని, మొక్కకు కావాల్సిన ఎనర్జీని కానీ మొత్తాన్ని కూడా ఇదే క్రియేట్ చేస్తూ ఉంటుంది. సో ఇవి బ్రాంచెస్ తీసేయాలి. యాక్చువల్గా ఇది అవసరం లేదు, ఈ బ్రాంచెస్. ఓకే, ఇవి అవసరం లేదు, ఇది ఆల్రెడీ అండ్ బ్రాంచెస్ కింద వదిలిపోతుంది. సో ఈ లీఫ్ని మనం మంచిగా ఉంచుకొని ఈ యొక్క సక్కర్స్ని పెరిగివేయటం వల్ల, తీసేయడం ఏంటంటే ఇక్కడ నీకు ఫ్రూట్ అనేది సైజ్ బాగా పెరుగుద్ది. ఈ ప్రాక్టీస్ ఇది మేజర్ ఏంటంటే మనకి పెస్ట్ కానీ డిసీజ్ కానీ అటాక్ చేయాలంటే ఫస్ట్ పురుగు వచ్చేసి ఆకర్షించేది వీటిని కాదు. ఎందుకంటే ఇది ఆల్రెడీ బలంగా ఉంటుంది. ఈ లీఫ్ అనేది చాలా ఎనర్జీగా ఉంటుంది, బలంగా ఉంటుంది. దీన్ని తొందరగా అటాక్ చేయలేదు. ఫస్ట్ అది వచ్చేసి ఈ చిన్న ఆకుల్ని ఫస్ట్ అటాక్ చేస్తుంది ఫస్ట్. ఓకే, దీని నుంచి చిన్నగా నెక్స్ట్ ఈ ఆకు ట్రై చేస్తుంది. తర్వాత దీని నుంచి లైట్గా పురుగులు వచ్చేసి ఫ్రూట్ని కొట్టేస్తాయి. ఫ్రూట్ని కొట్టేస్తే స్టార్టింగ్ ఫ్లవర్కే పడుతుంది సార్. అదే ఫ్రూట్ అంటే ఫ్లవర్ను కొడతారు. ఓకే, సో ఇదొక జనరల్ పురుగు, ఫంగల్ అంటే డిసీజ్, బ్యాక్టీరియల్. ఈ అటాక్ అనేది ఈ విధమైన ప్రాసెస్తో మొక్కను స్టార్ట్ చేసుకుంటుంది. అది ఒక్కసారి వచ్చి మొక్క మీద పడి తింది. అది ఎక్కడైతే దానికి లేత ఎక్కడెక్కడ ఉందో ఫస్ట్ అక్కడ స్టార్ట్ అవుతుంది. ఇది ఒక స్టెప్ ఇది. ఓకే, ఇంకోటి వచ్చేసి మీరు ఫర్టిలైజర్ ఇచ్చేటప్పుడు ఇచ్చే ముందప్పుడైనా సరే మేల్ ఫీమేల్ అని 2 ఫ్లవర్స్ ఉంటాయి దీంట్లో. తెలుసా మీకు? మేల్ ఫీమేల్ ఎలా ఉంటుంది, మేల్ ఎలా ఉంటుంది, ఫీమేల్ ఎలా ఉంటుంది? అది వచ్చి నీకు చూపిస్తుంది సార్, నేను చెప్పాక లేదు ఇప్పుడు. ఓకే, మేల్ ఫీమేల్లో ఈ క్యాప్సికంలో ఆడ మగ భాగాలు ఒకే పువ్వుకుంటాయి అనమాట. దాన్ని మనం సెల్ఫ్ పాలినేషన్ అంటాం. పాలినేషన్ చేసేటప్పుడు మనం ఏం చేయాలంటే, సపోజ్ ఫ్లవర్స్ బాగా ఈ పొలం అంతా వచ్చేసినాయి, ఫ్లవర్స్ వచ్చినాయి బాగా, ఓకే ఫైన్. ఇక్కడ లోపల ఏంటంటే గాలి లేదు, ప్లస్ నీకు ఇక్కడ పురుగులు, తొమ్మిదలు, సీతాకోచిలుకలు వచ్చి మీకు పాలినేషన్ చేసే ఛాన్స్ లేదు. ఇక్కడ బంబల్ బీ అంటాం మేము. బయట ఎక్కువ ఏంటంటే బంబల్ బీ అంటే అవి గండు ఈగలు అనమాట. వచ్చి మకరందం తీసి అక్కడ ఇక్కడ తిరుగుతేటప్పుడు ఏంటంటే ఆటోమేటిక్గా నీకు పాలినేషన్ జరిగిపోతూ ఉంటుంది. అంటే ఇది ఓపెన్ ఫీల్డ్ కాదు కదా, ఇది ఓపెన్ ఫీల్డ్ కాదు కాబట్టి, ఇది క్లోజ్డ్ గ్రీన్ హౌస్ కాబట్టి ఏంటంటే మనకి ఈ పాలినేషన్ కోసం మనం ఏం చేయాలంటే మెగ్నీషియం సల్ఫేట్ ఉంటుంది, ఎప్సమ్ సాల్ట్ అంటాం మనం. దాన్ని ఐరన్లో కలిపి లైట్గా ఫాస్ఫరస్ యాడ్ చేసి మీరు కనీసం దాన్ని ఎవ్రీ 15 డేస్కి ఒకసారి ఈ క్రాప్కి మీరు స్ప్రే చేసుకోవాలి. డ్రిప్లో అదే చెప్తున్నాను. డ్రిప్ ఈజ్, నువ్వు ఇచ్చే డ్రిప్ అంతా అది ఎలాంటంటే మీరు ఇచ్చే ప్రతి డ్రిప్ అనేది మొక్కకి 30%, మ్యాక్సిమం 28% తీసుకుంటుంది. మీకు ఇందాక చెప్పాను మీకు స్టార్టింగ్లో, ఇది ఎందుకు ఇలా లైన్గా వైట్ కలర్ ఎందుకని అంటే బికాజ్ ఆఫ్ ఫర్టిగేషన్స్ అనేవి. ఫర్టిలైజర్ ఇచ్చినప్పుడు ఏంటంటే అది ఈ ఏజ్ని బట్టి, దానికి ఉన్న రూట్ సిస్టాన్ని బట్టి అది ఎంత కావాలో అంతే తీసుకుంటుంది. నేను డైలీ ఇస్తున్నాను అంటే తీసుకోదు అది. ఎందుకంటే దీంట్లో ప్రైమరీ, సెకండరీ అండ్ సబ్ రూట్, చాలా రూట్లు ఏంటంటే 4-5 రకాల డివిజన్స్ ఉంటాయి రూట్ సిస్టమ్ అనేది. ఇది ఇంకా బాగా ఎస్టాబ్లిష్ కాలం మొక్క. సో దీంట్లో మనం ఎలాంటి ఫర్టిలైజర్ ఇవ్వాలంటే బేబీ ఫర్టిలైజర్ అంటాం మనం. అంటే మనం ఏంటంటే ఏ ట్యాంకు, బి ట్యాంకు, సి ట్యాంక్ అని 3 రకాల ట్యాంకుని పెట్టుకుంటాము. ఫస్ట్ మనం దీనికి ఏంటంటే ఆక్సిజన్ సప్లై చేసేదానికి మనం పాస్పారిక్ యాసిడ్ ఉంటుంది ఒకటి. దాన్ని మనం ఈ మొక్కకి ఫస్ట్ మీరు సాయిల్లో కానీ, హైడ్రోపోనిక్స్లో కానీ, నీళ్ళల్లో కానీ, ఏ అగ్రికల్చర్ చేసినా కానీ ఖచ్చితంగా మనం ఫస్ట్ ఫాస్ఫారిక్ యాసిడ్ 50 అని ఉంటుంది. అది ఖచ్చితంగా మనం డ్రిప్లో వదలాలన్నమాట. అది వదిలిన తర్వాతనే నెక్స్ట్ ఫర్టిగేషన్ స్టార్ట్ చేసుకోవాలి. ఫర్టిగేషన్ స్టార్ట్ చేసినప్పుడు దాంట్లో ఏముంటుందంటే కాల్షియం నైట్రేటు లైట్గా, అంటే ఎలా ఉండాలంటే మీకు సపోజ్ ఈ ఎకరా ఇది 1.5 ఎకరా అంటే మీరు దాదాపుగా దీనికి మనము కాల్షియం నైట్రేట్ వచ్చేసేసి 3 కేజీలు తీసుకోవచ్చు. 3.5 కేజీ తీసుకోవాలి. నెక్స్ట్ ఐరన్ వచ్చేసి 200 గ్రామ్స్. ఐరన్తో పాటుగా మెగ్నీషియం సల్ఫేటు తీసుకొని లైట్గా మీరు ఫస్ట్ డ్రిప్లో ఇచ్చేసేయాలి. మీరు డ్రిప్లో ఇచ్చేసారు, అది లైట్ కెమికల్ ఎక్కువ ఇవ్వద్దు. అది ఇచ్చిన తర్వాత నెక్స్ట్ మీరు ఈ యొక్క ఫ్లవర్ని, ఫ్రూట్ని ప్లస్ ఈ యొక్క మొక్కని బూస్ట్ చేయాలంటే మళ్ళీ మీరు మెగ్నీషియం సల్ఫేటు, ఐరన్, ఫాస్ఫరస్ జస్ట్ ఫోలియర్ స్ప్రే చేయండి. అది చెప్తాను మీకు. ఇంకోటి అంటేనా, యు ఆర్ ద మెయిన్ డాక్టర్ అనమాట. సో మెయిన్ డాక్టర్ కాబట్టి మీకు నాకంటే ఎక్కువ నాలెడ్జ్ ఉంది. ఎందుకంటే మీకున్న ఎక్స్పీరియన్స్ వేరు, నాకున్న ఎక్స్పీరియన్స్ వేరు. ఓకే, మళ్ళీ అంటే
ఎలా స్ప్రే చేయాలి, ఎందుకు స్ప్రే చేయాలి అది మీకు క్లారిటీ చెప్తాను. మీకు ఇక్కడ యాక్చువల్గా సక్కర్స్ ఎలా తీయాలో మేము చెప్పాలంటే నీ దగ్గర లీవ్స్ ఉన్నాయి కానీ ఇప్పుడు ఫ్రూట్ లేదు కాబట్టి మీకు చెప్పిన అంతగా అర్థం కాదు, నీకు అంతగా నాలెడ్జ్ తీసుకోలేరు మీరు. పైన మీరు ఏదైతే మనకి ఇది వచ్చిందో స్టార్టింగ్, ఇది ఖచ్చితంగా మనం 100% దాన్ని పించింగ్ చేయాలి. మీరు వీడియో చూసిన తర్వాత మీకు అర్థం ఇది ఎందుకు చెప్పాను. ఆ పించింగ్ చేయడం లేదంటే మొక్క అనేది దాని యొక్క స్ట్రక్చర్ ఏంది, మొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే చెట్టు ఏమనుకుంటుందంటే ఓహో ఇంతవరకే నా హైట్, దీని తర్వాత నాకు ఇంకా హైట్ లేదేమో, ఇక్కడే నేను ఫ్రూట్ ఫ్లవర్ ఇచ్చేదని చెప్పి అక్కడే డిసైడ్ అయిపోతుంది. కానీ దీన్ని పించింగ్ చేయడం వల్ల చెట్టు ఏమనుకుంటుంది అంటే ఓహో ఇంకా గ్రోత్ ఉంది, ఇంకా నేను ముందుకు వెళ్ళిపోవచ్చు అని చెప్పి ఎనర్జీ కానీ దీంట్లో ఉన్న విటమిన్స్, మినరల్స్, న్యూట్రియంట్స్, ఎంజైమ్స్ మొత్తం కూడా ఏంటంటే నీకు ఇంకా దీన్ని బూస్ట్ చేస్తూ ఉంటుంది, మొక్కని ప్రెజర్ చేస్తూ ఉంటుంది పెరగడానికి. ఆ పెరిగే క్రమంలో ఈ బ్రాంచ్ అంటే ఈ లీవ్స్ కానీ ఇక్కడ చూడండి ఒక బ్రాంచ్ వస్తుంది చూడండి, ఇక్కడ ఇంకా బ్రాంచ్ రాలేదు, ఇక్కడ వచ్చి చూడండి బ్రాంచ్ ఉన్నాయి చూడండి, ఇక్కడ బ్రాంచ్ ఉన్నాయి చూడండి, చూసారా బ్రాంచ్ వచ్చింది, కొమ్మలు వచ్చాయి చూడండి. కొమ్మలు ఇవన్నీ ఏంటంటే నీకు పెరగడానికి పుష్ చేస్తూ ఉంటాయి. ఇది తీసేయటం వల్ల తీసేయాలి మీరు, దీన్ని పించింగ్ అంటారు. మీరు ఇప్పుడు కాదు 4 వరకు మీరు తెలుసుకుంటారు. ప్లస్ ఇంకో విషయం ఏంటంటే ఎప్పుడైతే మనకి ఫ్లవరింగ్ దశ ఇంకా ఒక 1 వీక్లో పడుద్దనంగా అప్పుడు మనము ఐరన్, మెగ్నీషియం సల్ఫేటు, లైట్ ఫాస్ఫరస్, ఐరన్ వచ్చేసేమో 200 grams per acre, నాట్ 200 grams, 150 grams per acre, మెగ్నీషియం వచ్చేసేమో 550 grams per acre, అండ్ ఫాస్ఫరస్ వచ్చేసేమో మీకు 380 grams per acre. దాన్ని మీరు ట్యాంకులో మొత్తం బాగా నీట్గా తైవాన్ స్ప్రే ఉంటుంది కదా దాంట్లో మిక్స్ చేసి మీరు ఈ యొక్క అప్లికబుల్ని మీరు ఎవ్రీ 15 రోజులకి ఎవ్రీ 1 వీక్ ఒకసారి ఖచ్చితంగా మీరు ఫోలియర్ స్ప్రే చేసుకోవాలి. అది చేసుకోవడం వల్ల ఏంటంటే నీకు లీఫ్లో ఉండే క్లోరోఫిల్ అంటే దీంట్లో ఉన్న పత్రహరితము, దీంట్లో ఉన్న స్టిగ్మా ఇవన్నీ ఓపెన్ అవుతూ ఉంటాయి. దీని కింద స్టిగ్మా అని అంటారు చూడండి, ఈ కింద మొత్తం స్టిగ్మా అంటాం మనం. ఇవి ఓపెన్ కావడం వల్ల ఏంటంటే నీకు క్రాప్ ఏంటంటే నీకు బూస్ట్ ఎక్కువ. దీనికి డైరెక్ట్ సన్లైట్ లేదు కాబట్టి నువ్వు ఇచ్చేది ఎంత ఇండోర్ కాబట్టి దీనికి మనం దానికి బూస్ట్ చేస్తూ ఉండాలి, దానికి ఎనర్జీ చేస్తాం. ఇప్పుడు పెట్రోల్ తక్కువ ఎట్టంటుందో దీనికి మొక్క కూడా అది కొట్టడం ఏంటంటే నీకు బూస్ట్ వస్తూ ఉంటుంది మొక్కకు బాగా. ఆ బూస్ట్ ఏంటంటే ఆ బూస్ట్ నుంచే నీకు ఈ ఫ్లవర్స్ కానీ బ్రాంచెస్ కానీ ప్లస్ వచ్చిన సన్నటి కాయలు ఉంటాయి చూడండి ఆ మొగ్గలు, అవి మళ్ళీ పెద్ద కాయలు కట్టడానికి నీకు అది బూస్ట్ బాగా పనిచేస్తుంది. ఎప్పుడేం గుర్తుపెట్టుకుంటానా ఫర్టిలైజర్ అనేది భూమిలో ఇచ్చేదానికంటే పైన ఇచ్చేది చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఇప్పటి నుంచి మీరు ట్రై చేయండి, మీరు రిజల్ట్ మీరే చెప్తారు ఎంత అద్భుతంగా ఉంటుందో. సాయిల్ ఇచ్చే ఫర్టిలైజర్ మీరు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయొద్దు. సాయిల్ ఇచ్చేది మీకు ఇచ్చేది 28%, మ్యాక్సిమం 30 లోపలే తీసుకుంటుంది, మొత్తం తీసుకోదు. కానీ మీరు ఏదైతే ఇట్లా ఫర్టిలైజర్ ఇట్లా భూమిలో ఇస్తే వెళ్ళిపోయారో ఇలా ఇవ్వటం వల్ల ఏంటంటే మీకు ECPH అని అంటారు. ఈసీ అంటే ఎలక్ట్రాన్ కండక్టివిటీ, pH అంటే ప్రోటాన్ హైడ్రోజన్. ఈసీ పెరగటం వల్ల ఫర్టిలైజర్ ఇలా ఇవ్వటం వల్ల ఏంటంటే మీకు ఈ వైట్ చారులు ఇవన్నీ ఈసీకి ప్రాబ్లం అనమాట. ఇలా రావటం వల్ల ఏంటంటే నువ్వు ఇచ్చే ఫర్టిలైజర్ ఏంటంటే మొక్కలు తీసుకో, అబ్జర్వ్ చేసి. ఇప్పుడంటే బేబీస్ కాబట్టి డజంట్ మ్యాటర్, రేపు రాను ఏంటంటే నువ్వు మొక్క బూస్ట్ చేయడం కోసం ఫర్టిలైజర్ పెంచుతూ ఉంటారు, మీరు డోసులు పెంచుతూ ఉంటారు. అప్పుడు పెంచినప్పుడు ఏంటంటే మనకు ఆటోమేటిక్గా మనము ఈసీ ఎంత ఉందని చూడాలి. అసలు మీకు ఈసీ ఎంత ఉందో అది చూపిస్తుంది కరెక్టే, కానీ అది చూపించడంటే కూడా మన దగ్గర ఒక టెస్టర్ ఉండాలి. మనం వచ్చి దీన్ని టెస్ట్ చేయాలి. ఈసీ ఎంత ఉందో చెప్పొచ్చు మనం, నా దగ్గర టెస్ట్ ఉంది చూపిస్తాను మీకు. ఓకే, సో ఈ ఈసీ అనేది ఏం చేస్తుందంటే లోపల నువ్వు ఇచ్చే వాటర్ని, భూమిలో ఇచ్చిన వాటర్ని ఏం చేస్తుందంటే ఇప్పుడు ఈ భూమిలో వాటర్ ఇచ్చారు రైట్, దాన్ని రూట్ అబ్జర్వ్ చేసుకొని ఈ స్టెమ్ అంతా డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఈసీ అనేది ఉపయోగపడుతుంది అనమాట. అంటే రూట్ సిస్టమ్ ద్వారానే, రూటేగా మనం ఇచ్చే ఫర్టిగేషన్ తీసుకునేది, రూట్ నుంచే అబ్జర్వేషన్ జరిగేది. ఇక్కడ ఆకులేం తీసుకోగా, నువ్వు ఇచ్చేది సాయిల్ ఇచ్చారు కాబట్టి రూట్తోనే నీ బిజినెస్ అంతా, నువ్వు ఏది చేసినా రూటే. ఓకే, సో రూట్లో చేయటం వల్ల ఏంటంటే ఈ మొక్కని ఫస్ట్ ఇంటేక్ అంటారు దాన్ని. అంటే ఈ మొక్క అనేది రూట్స్ ద్వారా ఫర్టిలైజర్స్, న్యూట్రియంట్స్, మ్యాక్రో ఎలిమెంట్స్ నువ్వు ఏది ఇచ్చినా కానీ మొత్తం తీసుకొని చెట్టులోకి ప్రవేశపెట్టుద్ది అనమాట. చెట్టులోకి ప్రవేశపెట్టిన తర్వాత దాన్ని ఎలా డైజెస్టివ్ చేయాలి, అది లీఫ్కి ఎట్లా పంపించుకోవాలి, కొమ్మలకి ఎట్లా పంపించుకోవాలి, పూతకి ఎట్లా పంపించుకోవాలని చెప్పి దాన్ని చేసే ప్రక్రియ ఏంటంటే దాన్ని pH చూసుకుంటుంది అనమాట. ప్రోటాన్ హైడ్రోజన్ ఏంటంటే అది వాటర్లో కలిసి ఉంటుంది కాబట్టి ఎంజైమ్ మీరు ఇచ్చిన బూస్ట్ అన్ని అది ఎలా డైజెస్టివ్ చేయాలి, ఎక్కువ ఇచ్చాడా తక్కువ ఇచ్చాడా, ఇచ్చింది సరిపోయిందా. ఇప్పుడు చిన్నపిల్లగాడు ఉంటాడు, వాడికి ఏంటి బేబీ ఫుడ్స్ అనేవి ఉంటాయి, అంటే చిన్న ఏజ్లో
పుట్టిన దగ్గర నుంచి 5 నెలల దాకా 3 నెలల దాకా ఒక రకమైన ఫుడ్ పెట్టుకుంటాం. అట్లా ఏజ్ని బట్టి చేస్తాం. అట్లా దీనికి కూడా ఏంటంటే మనం ఇచ్చే డిఫరెంట్ షెడ్యూల్స్ ఉంటాయి. అదే కాకుండా మనం ఒక్కసారి ఇచ్చామనుకోండి, మనం ఎక్కువ డోస్ ఇచ్చామనుకోండి, తెలియక ఎక్కువ తక్కువ అంటే ఇది డోస్ ఎట్లా ఇవ్వాలో మనం క్యాలిక్యులేట్ చేయలేము. అగ్రికల్చర్ అంటే అంత ఈజీ కాదు. సో మనం ఏంటంటే గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ చేసుకుంటూ పోవాలి. దీని యొక్క ఫర్టిగేషన్ కానీ, కెమికల్స్ కానీ, పెస్టిసైడ్స్ కానీ, ఫంగిసైడ్స్ కానీ. సో ఇచ్చినప్పుడు ఏంటంటే ఈ మొక్క అనేది స్ట్రెస్కి గురైద్ది. మొక్క బాగా స్ట్రెస్ వచ్చుద్ది. ఇది రిస్క్ సీడ్స్ అనమాట. ఇవి చాలా సెన్సిటివ్ ప్లాంట్స్. ఈ కంపెనీ ఏంటంటే చాలా ఫేమస్ కంపెనీ అండ్ ఆల్సో సెన్సిటివ్ అండ్ ఈల్డ్ నీకు మంచిగా వచ్చుద్ది. క్రాప్ హెల్దీ ఉంటుంది, ఫ్రూట్ హెల్దీ ఉంటుంది, అన్నీ హెల్దీ ఉంటాయి నీకు. దీంట్లో రిస్క్ ఎక్కువ ఉంటుంది. ఇది లోకల్ సీడ్ కాదు, ఇది యాక్చువల్గా ఇది బయట సీడ్ కాబట్టి చాలా జాగ్రత్త కేర్ తీసుకోవాలి. నేను దీని మీద చాలా రోజులు పనిచేశాను, అంత చేశాను దీంట్లో, అన్ని రకాలు చేశాను దీంట్లో. ఓకే, ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే నా ఎక్స్పీరియన్స్ మీకు షేర్ చేస్తున్నాను. ఈ pH ఏంటంటే మీకు మొక్కని స్ట్రెస్తో పాటుగా దాన్ని వీక్ చేస్తుంది. దానికి హెల్త్ ఎలా చెప్పాలంటే రూట్ సిస్టమ్ని బర్న్ చేస్తుంది అనమాట. ఈ లోపల రూట్ సిస్టమ్ అనేది కనుక బర్న్ అయితే మళ్ళీ మీకు వ్యాంపోరన్ ఒకటి దొరుకుద్ది మీకు ఒకటి. అంటే రూట్ని ఎలా డెవలప్ చేయాలి, మళ్ళీ రైజోబియం అనేది తీసుకురావాలి మళ్ళీ. అంటే ఆ పెద్ద ప్రాబ్లం మళ్ళీ అది రూట్ కనుక ఒకసారి లోపల డ్యామేజ్ అయితే దాన్ని మళ్ళీ రీకలెక్ట్ చేయాలంటే గట్టి మొక్క అయితేనే తట్టుకుంటుంది. అంటే కొంచెం మంచి హెల్దీ మొక్క తట్టుకుంటుంది, మిగతా అయితే మొక్క చచ్చిపోతూ ఉంటాయి. దానివల్ల డాంపింగ్ రాటు, పిథియం స్పీసెస్, రూట్ రాటు, అట్లా ఇంకా రకరకాల రోగాలు స్టార్ట్ అవుతూ ఉంటాయి. రూట్ కనుక కుళ్ళు స్టార్ట్ అయిందంటే దాని మొక్క చావుకి స్టార్ట్ అయింది అనమాట. సో ఇవన్నీ కానియకుండా చేయడానికి చేయాలంటే మనం ప్రాపర్గా ఈసీ pH అని చూసుకోవాలి. pH అనేది చాలా మేజర్, ఎందుకంటే స్ట్రెస్, ఓకే, సఫికేషన్, ఇవన్నీ మనము చూసుకుంటూ ఉండాలన్నమాట. जो दिख रहा है ना, ये क्या बोलते हैं मालूम आपको? हाँ, क्या मालूम फिर? ये बड बोलते हैं ना इसको फ्लावर आता है इधर. ये इधर नहीं है, बाहर हम लोग क्या है उसको निकालता है, इसको पिंचिंग करने में उसका डेवलपमेंट होता रहता है, समझ गए? और दूसरा इधर देखो, इसको ये ब्रांच बोलता है, ये स्टेम बोलता है. సో ఈ యొక్క డివైస్ని మనము క్యాప్సికమ్లో కూడా ఇన్స్టాల్ చేసాం చూడండి. సో ఇది కూడా ఏంటంటే మనకి సేమ్ డేటా అనమాట. చూడండి, ఇది డివైస్ ఇలా ఉంటుంది అనమాట మామూలుగా. సో ఇక్కడ మనము ఈ డివైస్ని ఇక్కడ కూడా మనం చేసాము. సో ఇది సోలార్, ఇది తెలుసుగా మీకు చెప్పాను ఇందాక ఆల్రెడీ. పెస్ట్, సాయిల్ మొత్తం అంటే క్రాప్ హెల్త్ని మొత్తం ఇది మానిటర్ చేస్తూ ఉంటుంది. ఇది వచ్చేసేసి కైరో ఫైలో, మీకు ఇందాక ఆల్రెడీ వేరే పంటలు కూడా చూపించాను. సో దీన్ని ఇలా ఇన్స్టాలేషన్ చేస్తాం అనమాట. దీని సెన్సార్లో 3 వైర్లు ఉంటాయి. ఈసీ కనెక్టివిటీ చూసేది ఒకటి, ఇంకోటి ఏమో పెస్ట్ మేనేజ్మెంట్, డిసీజెస్ చూసేది ఒకటి, సాయిల్ మాయిశ్చర్ చూసేది ఒకటి. ఇలా 3 వైర్స్ని ఏంటంటే మనము 3 వైర్స్ చూడండి. ఇది వచ్చేసేసి మీకు ఇక్కడ 3 ఉన్నాయి చూడండి, 1 2 3. ఈ 1 2 3 ఏంటంటే 1 2 3 సారీ, ఇదేంది, ఇది వేరు కదా. ఇది చూడండి అన్న, 1 2 3. ఈ 1 2 3 వైర్స్ ఏంటంటే మనం దీన్ని సాయిల్ ఇన్సర్ట్ చేసాము. మెయిన్ వచ్చేసేసి ఒక సెన్సార్ వచ్చి ఇటు పోతుంది, ఇంకో సెన్సార్ వచ్చేసి ఇటు వేరే ప్లేస్కి చేసాము, ఇంకొక సెన్సార్ వచ్చేసి మొక్క అనమాట. మన డేటా ప్రకారం ఏంటంటే 3 మొక్కలు మాత్రమే మనం డేటాకి తీసుకున్నాం. 1 2 3. సార్ అంటే మొక్కల గురించి కాదు అది, లేదు, ఫర్టిగేషన్ దీంట్లో ఉంటుంది. చెప్తాను మీకు నేను. ఈ సాయిల్ చూస్తుంది, ఫర్టిగేషన్ కూడా తీసుకోవాలిగా. ఫర్టిగేషన్ డేటా తెలియాలి, దాని రోగం కూడా తెలియాలంటే నీకు రూట్కి ఉండాలి. అది రూట్కి పెట్టి ఉంటుంది. 6 ఇంచెస్ లోపల ఉంది. అవును, ఇది 8 ఇంచెస్ లోపల ఉంది. ఓకే, ఇది 3 ఇంచెస్ లోపల. ఓకే, రైట్ అన్న. 8 6 3 6 8. ఇది వచ్చేసేమో 6 ఇంచెస్ ఉంది. ఇది వచ్చేసి 8 ఇంచెస్ ఉంది. ఇది వచ్చేసి 3 ఇంచెస్. సో ఈ విధంగా ఏంటంటే దీన్ని మనం ఇన్స్టాలేషన్ చేస్తాం అనమాట. చేసుకున్న తర్వాత దీని డేటా ప్రకారం మన యొక్క వచ్చే ఫోన్ దాన్ని బట్టి మనం క్రాప్ని అనేది గ్రో చేస్తూ ఉంటాం అనమాట. సో సోదరులారా, ఇలాంటి డివైస్ మీరు కూడా పెట్టుకోండి దయచేసి. ఇది స్మార్ట్ ఫార్మింగ్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఆబ్జెక్ట్ అనమాట. నేనేమి ఈ కంపెనీ వ్యక్తిని కాదు, నా రైతు అనే అతను, నా రైతు యొక్క ఫేస్ కూడా అట్లా నేను నల్లంగా అవుతుంది. నవ్వన్నా, సంతోషంగా ఉండు. మన రైతు గారు పేరు రాజేష్ పేరే చెప్పలేంతవరకు. సో రైతు సోదరులారా, దయచేసి ఇలాంటి డివైస్ని మనం కూడా పెట్టుకోవాలి. మన రైతు రాజేష్ గారు ఇచ్చిన ఫీడ్బ్యాక్ ప్రకారం
ఇలాంటి డివైస్ పెట్టుకోవడం వల్ల ఏంటంటే అగ్రికల్చర్ చేయడం అనేది ఈజీగా వద్దనమాట. దీంట్లో సాయిల్ కానీ ఫర్టిగేషన్స్ కానీ పెస్టిసైడ్స్ కానీ దీంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ మొత్తాన్ని కూడా ఏంటంటే ఈజీగా మనం మానిటర్ చేసుకోవచ్చు. ఇది యాక్చువల్గా ఏంటంటే మనము స్మార్ట్ ఫోన్ ఆపరేటెడ్తో మనం చేసుకోవచ్చు అనమాట. సో ఇది చేయటం వల్ల ఏంటంటే మనకి టైం కూడా సేవింగ్ అవుతూ ఉంటుంది. దీనికి కావాల్సిన వాటర్ ఎక్కువగా మేనేజ్మెంట్ చేసుకోవచ్చు. సో దీనికి ఏంటంటే క్రాప్ ఏంటంటే మనకి ఆటోమేటిక్గా ఏంటంటే దానికి కావాల్సిన న్యూట్రియంట్స్ కానీ పెస్ట్ ప్రాబ్లమ్స్ కానీ డిసీజెస్ కానీ వాటర్ యొక్క లోపల మాయిశ్చర్ కానీ సాయిల్ టెంపరేచర్ కానీ మ్యాక్రో ఎలిమెంట్స్ యొక్క దాని యొక్క షార్టేజ్ అంటే ఎలా ఉంది, లోపాలు ఎలా ఉన్నాయి. సో ఇవన్నీ ఏంటంటే ఈ డివైస్ మీకు ఒక ప్రాపర్ ఒక డేటాని మీకు ప్రతిరోజు అప్డేట్ చేస్తూ ఉంటుంది అనమాట. సో ఇది ఒక్కసారిగా ఇన్స్టాల్ చేసుకుంటే ఇంకా లైఫ్ లాంగ్ ఏంటి, దీనికి ఇంకా తీసే పని ఉండదు దీనికి. ప్లస్ ఇంకోటి ఏంటంటే దీనికి బ్యాటరీ కానీ ఏమీ ఉండదు. ఇది కంప్లీట్గా ఏంటంటే సోలార్ ఆపరేటెడ్ డివైస్ అనమాట. సో దీన్ని జనరల్గా ఏంటంటే 50,000కి మనం ఇందాక చెప్పినట్టు 50,000కి దొరుకుద్ది ఇది. సో ఇది డేటా మీకు ఏమైనా ఇష్యూస్ ఉంటే వాళ్ళు వచ్చి చెక్ చేస్తారా మొత్తం? ఏమైనా గ్యారంటీ వారంటీ ఉంటుందా దీనికి? ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు వచ్చారు గ్యారంటీ? లైఫ్ టైం గ్యారంటీ. సో ఇది లైఫ్ టైం గ్యారంటీ ఇది. సో ఇది జస్ట్ ఒక గాల్వనైజ్డ్ ట్యూబ్కి ఇన్స్టాలేషన్ చేశారు. ఇది వెదర్ సెన్సార్స్ పెట్టారు చూడండి, మూడు సెన్సార్లు ఉన్నాయి. ఈ 3 సెన్సార్లతో పాటుగా ఇది మెయిన్ సెంట్రల్ బాక్స్ ఉంటుంది ఇక్కడ. అంత మొత్తం డేటా ఇక్కడ స్టోర్ అయి ఉంటుంది. ఈ డేటాని ఏంటంటే ఆ కంపెనీ ఎవరైతే ఉన్నారో ఈ కంపెనీ వాళ్ళ యొక్క మెయిన్ హెడ్ క్వార్టర్స్కి రిసీవ్ అవుతూ ఉంటుంది. అక్కడి నుంచి వాళ్ళు అప్డేట్ చేసి ఈ యాప్ ద్వారా రైతుకి, రాజేష్ గారికి వాళ్ళు ప్రతిరోజు అప్ టు డేట్ చేస్తూ ఉంటారు అనమాట. సో ఇది ఒక న్యూ కైండ్ ఆఫ్ టెక్నాలజీ. సో దయచేసి దీన్ని మీరు అందిపుచ్చుకొని దీన్ని కూడా మీరు పెట్టుకుంటారని మేము ఆశిస్తున్నాం అనమాట. ఇంకే చెప్పండి, వేరే ప్రాబ్లమ్స్ ఏమైనా చెప్పండి దీంట్లో. లాస్ట్ ఇంకా వైరస్ వస్తే ఏం చేస్తే చెప్పండి సార్. వైరస్ దీంట్లో వచ్చలేదు సార్. ఇప్పుడు రాదు, వచ్చుద్ది మీకు కుదరకపోతే. ఫైలీ హౌస్లో రాదు. వచ్చుద్దన్నా? రాదు సార్. వస్తుందంటే కంటిన్యూస్ ఇప్పుడు క్యాప్సికమ్ వేసినాం కదా, నెక్స్ట్ క్యాప్సికమ్ వేస్తే వచ్చుద్ది. ఆవిడ వస్తుంది. అవును, చేంజ్ చేస్తా అంటే వచ్చేది. అవును. ఇప్పుడు రాజేష్ అన్న చాలామంది చెప్పేది ఏంటంటే నాకు, అంటే నేను డిఫరెంట్ ఫార్మ్స్తో ఎక్స్పీరియన్స్తో వచ్చి మీ దగ్గరకు వచ్చాను నేను. వాళ్ళు చెప్పే విషయం ఏంటంటే ఇప్పుడు క్యాప్సికమ్ వేసాం అనుకోండి, ఈ సంవత్సరం దిస్ ఇయర్ క్యాప్సికమ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ క్రాప్ రొటేషన్ ఏంటంటే వాళ్ళు బంతేస్తున్నారు. మీరేం వేస్తారు? మీరు బంతేస్తున్నారా, ఇంకేదన్నా వెరైటీగా చామంతి లాంటివి వేస్తున్నారా, ఎట్లా? దీని నెక్స్ట్ క్రాప్ ఏం వేస్తారు? మళ్ళీ ఎమ్మటే మీరు క్యాప్సికమ్ వేయరు కదా? నెక్స్ట్ క్రాప్ అంటే ఆ సీజన్కి డిమాండ్ ఉంటుందో అట్లా చూసుకొని వేస్తాం. అంటే క్యాప్సికమ్ వేయలేదు. క్యాప్సికమ్ అయితే నెక్స్ట్ క్రాప్ అయితే క్యాప్సికమ్ అనేది ఖచ్చితంగా మీరు వేయరు. వేరే ఏ పంట వేస్తారు? అదే డిమాండ్ ఎవరు ఉంటే చూసుకుంటాము, లేబర్ తక్కువ కూడా చూసుకుంటాము. అంటే మనకి సేవింగ్స్, ఫార్మింగ్ సేవింగ్స్, ఈ కాస్ట్ ఎట్లా తగ్గచ్చాలి, ఓకే, అవి చూసుకొని ఆ టైం చేసుకుంటాం. ఓకే. సో నెక్స్ట్ ఇది కంప్లీట్ అయిపోతే జూన్, జూలై అవుతుంది. అవును. సో దీని రేట్ ఎట్లా ఉంది మీకు మార్కెట్లో ఇప్పుడు? 100 రూపీస్ ఉంది సార్ కేజీ. 100 రూపీస్ ఉందా కలర్? వెరీ గుడ్. సో మీకు డైరెక్ట్ కాంటాక్టా కంపెనీతో? వెరీ గుడ్, సూపర్. అలా అంగీట్లు ఇచ్చుకుంటే వాళ్ళు సార్ మేము అక్కడ పేరు వాళ్ళే ఇక్కడ వచ్చి వెరీ గుడ్ చేసుకొని వాళ్ళే ఎత్తుకుంటాం. వెరీ గుడ్. సో ఇవి మీకు తెలుసుగా, మామూలుగా వీటిని మనం తస్ అంటాం. దీన్ని మనం ప్లాంట్స్ని ఏంటంటే హ్యాంగింగ్ చేయడం కోసం ఉపయోగిస్తూ ఉంటాం. ఇవి ఇంకా టైం కాలేదు, ఎందుకంటే మొక్కలు ఇంకా తక్కువ స్టేజ్లో ఉన్నాయి కాబట్టి ఎప్పుడైతే దీని యొక్క స్టేజ్ కరెక్ట్గా వచ్చిందో అప్పుడు ఈ తస్ను ఉపయోగించుకుంటూ ఉంటాం. ప్రజెంట్ యొక్క క్రాప్ యొక్క డేటా ఏంటంటే చాలా హెల్దీగా ఉంది, ఏమీ మనకి ఛాలెంజెస్ లేవు. బట్ దీంట్లో అక్కడక్కడ కొంచెం వీడ్స్ ఉన్నాయి, అవి మన వాళ్ళు క్లీన్ చేస్తున్నారు. సో డ్రిప్ సిస్టమ్ అంతా. ఈ స్పేసింగ్ ఏంటంటే ఎంత పెట్టారు అనేది? చెట్టుకి 1 ఫీట్న్నర పెట్టారా? టింకాల్ మాట్లాడకూడదు, ఈ సెంటీమీటర్ చెప్పండి. సెంటీమీటర్ 30 సెంటీమీటర్. సార్. ఓకే. చెట్టుకి 30 సెంటీమీటర్ పెట్టాడు. ప్లస్ ఇది ఎంతనా? ఇది సేమ్ 3 బెడ్ 40 ఉంటుందా? 40 ఉండొచ్చు. ఓకే. ఇది రో టు రో వచ్చేసి 40 పెట్టాడు. ఇక్కడ బెడ్ వచ్చేసేసి మీరు మనకి 1 మీటర్ దగ్గర 1 మీటర్ పెట్టాడు అనమాట. 1 మీటర్ లేదు, అవునవును. ఇక్కడ వచ్చేసి మనకి బెడ్ వచ్చేసేసి మనకి 60 సెంటీమీటర్ పెట్టాడు అనమాట, కల్చరల్ ప్రాక్టీస్ వాటికి. సో ఇది ఆల్మోస్ట్ ఏంటంటే మనకి చాలా హెల్దీగా క్రాప్ చాలా బాగుంది. సో ఇలాంటి ప్యాటర్న్ మీరు కూడా పెట్టుకోండి దయచేసి. ఇంకేమన్నా మీకు ఏమన్నా ఛాలెంజెస్ ఏమైనా ఉంటే కూడా మనకి మన రైతు యొక్క నెంబర్ పెడతాను మీకు. మీరు అతని ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ మీరు టెక్నికల్గా మీరు అతో షేర్ చేసుకోవచ్చు అనమాట. సో నేను చూసిన ఫామ్లో ఇది ఒక బెస్ట్ ఫామ్ అనమాట, చాలా బాగుంది, చాలా హెల్దీగా మెయింటైన్ చేస్తున్నారు. చూడండి,
ఈ యొక్క ప్లాంట్స్ ఏంటంటే రిస్క్ కంపెనీ అని తెలుసుకో, మీకు చెప్పాను ఇందాకనే. హాలెండ్ కంపెనీ అనమాట. దీంట్లో బచత, ప్రెష్ అని 3 రకాల వెరైటీస్ ఉంటాయి. ఇది కలర్స్ ఎల్లో, రెడ్. ఏమన్నా ఎల్లో, రెడ్ అని ఇంకేమైనా తెచ్చారా? లేదు సార్, రెండే. ఈ 2 వెరైటీస్ తెచ్చాడు. ఈ తానికి ఇక్కడ ఎల్లో, ఇది రెడ్. అచ్చా, ఇదంతా వచ్చేసేమో ఎల్లో. ఓకే, ఇది వచ్చేసేమో రెడ్. లీఫ్ ఏమైనా డిఫరెన్స్ చెప్తారా? ఏమో అట్లేమీ లేదా? ఇది పెద్ద లీఫ్ ఉంటుందా సార్? ఇంకొక 20 days అయినాక దీనికి డిఫరెన్స్ వస్తుంది. ఇది హైట్ పోతా ఉంటుంది, ఇది హైట్ తక్కువ వస్తుంది. ఓకే, ఇది హైట్ తక్కువ ఉంది ఇది. ఓకే, గుడ్. ఇది హైట్ పోతూనే ఉంటుంది. అదే అండి, రెడ్ హైట్ పోతా ఉంటారు బాగా. హైట్ పోతుంది, కాయ సైజ్ తక్కువ వస్తుంది, అంటే భారం చాలా. ఎన్ని గ్రామ్స్ ఉంటుందండి? తక్కువ 100 grams ఉంటుంది. 100 grams. ఇది వచ్చేసి ఇది దప్పం వస్తుంది, కాయ వెయిట్ తక్కువ వస్తుంది. వెయిట్ తక్కువ వచ్చింది, లావ్ అవుతుంది, బాగా లావ్ అవుతుంది. అంటే దీని అంత వెయిట్ వచ్చేలేదు. ఇది చిన్నగా ఉన్నాను, వెయిట్ చాలా వస్తుంది. రైట్. సూపర్ అండర్స్టాండ్. ఓకే, డన్. అంటే ఇది చెట్టు పూర్తి టాప్కి వెళ్ళిపోతుంది. ఇది టాప్ పైకి ఇది ఈ మట్టంలో ఉంటుంది. అవునవును. సో అక్కడక్కడ ఏంటంటే వీళ్ళకి మొక్కలు అనేవి కొంచెము గ్యాప్ ఫిల్లింగ్ స్టార్ట్ అయినాయి. వీళ్ళు చూడండి ఎలాంటి మోర్టాలిటీ అనేది స్టార్ట్ అయిందనమాట. ఇక్కడ మీరు చూస్తున్నారుగా, ఈ మోర్టాలిటీని మనము, ఈ ప్లాంట్ యొక్క మోర్టాలిటీని మనం రికవర్ చేసుకోవాలంటే మళ్ళీ మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే నర్సరీ సీడ్లింగ్స్ తెచ్చేసి, దెబ్బలింది నీకు, ఈ సీడ్లింగ్స్ తీసుకొచ్చుకొని మళ్ళీ మనం ఏంటంటే గ్యాప్ ఫిల్లింగ్ చేసుకుంటాం అనమాట. ఇది ఒక మెయిన్ ప్రాక్టీస్. ఇది చేయండి మీరు ప్లీజ్, దయచేసి. ఇక్కడ ఒక మొక్క కూడా మనకు కావాలని, ఇక చూడండి, ఇక్కడ కూడా మనకి ఇలా గ్యాప్ ఫిల్లింగ్స్ అనమాట. ఇక్కడ ఒక మొక్క కూడా చనిపోయింది చూడండి. సో గ్రీన్ హౌస్లో ఏంటంటే ప్రతి మొక్క ఇంపార్టెంట్ మనకి. ప్రతి మొక్క నుంచి ఈల్డ్ కావాలి కాబట్టి ఒక చిన్న మొక్క ఏదన్నా ప్రాబ్లం వచ్చి ఏదైనా కానీ దీంట్లో కిడ్స్ రాకూడదు. ఇది మీరు ఏమన్నా సెంటు కొడతారా? దీంట్లో అన్ని మందులు సెంటు కొట్టరుగామా, ఇట్లా కొట్టుకుని బాడీ స్ప్రే కొట్టరుగా, కెమికల్స్ ఉన్నాయి ఇక్కడ. రాకూడదు ఇట్లా ఎవరు. దీంట్లో వైరస్ ఉంటుంది తెలుసుగా మీకు. మనుషులు కూడా ఎక్కువ రాకూడదు. దీంట్లోకి ఇయర్ వచ్చాలి సార్, గాయలు వచ్చేలే కదా. అవునవును, ఏం కొడితే అంతా దీంట్లోనే ఉంటుంది. అవును, బయటకు పోయలేదు. ప్లస్ మీరు దీనికి చూడండి, ఈ ప్లాంట్ చుట్టూరు మీకు చూస్తే దాదాపుగా దీనికి ఈసీ అనేది కొంచెం ఎక్కువ ఉంది. మీరు చూసుకోండి, ఇలా మీరు చూడండి, ప్రతి బేసిన్ దగ్గర మీకు ఫర్టిగేషన్స్ ఇచ్చారు, అన్నీ చేశారు, కరెక్టే. కానీ మీకు ఎప్పుడైనా సింపుల్ టెక్నిక్ ఏంటంటే ఈసీలో ఏమన్నా చేంజెస్ వస్తేనే మీకు ఇలాంటి వైట్ స్పాట్స్, వైట్ లైన్స్, మార్కింగ్స్ కనపడతా ఉంటే ఒకసారి మీరు టెస్ట్ చేయండి మీ అతను పిలిచి. ఓకే, ఇది మేబీ కొంచెం ఈసీ ఎక్కువ ఉండొచ్చు, ఇది చూసుకోండి మీరు, సరేనా? ఇది నాకు తెలిసింది చెప్పింది. సో నా డేటా మీకు ఇస్తాను, నా ఫర్టిలైజర్ మీకు ఇస్తాను, మీరు దీన్ని ఒకసారి చదవండి. మీకు అది నిజంగా అవసరమైంది, యూస్ఫుల్ అంటే మీరు దాన్ని చూసుకోండి, వాడండి. ఓకేనా? సో ఇక్కడ చూడండి, ఇది ఫర్టిలైజర్ కొత్త, ఇది మొక్క కొత్త పెట్టారు ఇది. సో ఇది ఆల్రెడీ సెట్ అయింది చూడండి, కొత్తగా చేసాం ప్లాంటేషన్. బట్ చాలా బాగుందండి, హెల్దీగా ఉంది. క్రాప్ అయితే చాలా బాగుంది, చాలా బాగా చేస్తున్నారు మీరు. ఇందులో ఎటువంటి పెస్ట్ కానీ ఎటువంటి డిసీజెస్ కానీ ఏమీ లేవు ఇంతవరకు. బట్ జనరల్గా ఏంటంటే ఇలా ఈ ఏజ్లో ఉన్న చాలా క్రాప్స్కి ఏంటంటే రకరకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఇప్పుడు. కానీ ఏమి రాకుండా మీరు చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. క్యాప్సికమ్ ఈ ఏజ్లో ఇంత బాగా మెయింటైన్ చేశారంటే నేను చూసిన ఫామ్లో మీరు ఒకళ్ళు, యు ఆర్ ద బెస్ట్ పర్సన్. ఎందుకంటే చాలామందికి ఏంటంటే సరైన ప్రాక్టీస్ చేయరు, సరైన ఫర్టిలైజర్స్ కానీ, వాటరింగ్ కానీ, పెస్టిసైడ్స్ కానీ, ఫంగిసైడ్స్ కానీ సరిగ్గా చేయక సాయిల్ నుంచో రకరకాల ప్రాబ్లమ్స్ మనకు వస్తూ ఉంటాయి. బట్ వాటిని కమ్అట్ చేసేసి మీరు చాలా హెల్దీగా మొక్కని బాగా చేస్తున్నారు అన్నమాట. చూడండి మొక్కలు ఎంత నీట్గా, హెల్దీగా, క్లీన్గా. చాలా బాగుంది, చాలా హెల్దీగా, నిజంగా చెప్తాను, చాలా హ్యాపీగా. ఈ మొక్కలు చూస్తే కూడా హ్యాపీ అనిపిస్తుంది. మీరు ఇచ్చే ఫర్టిగేషన్ కరెక్ట్గా ఉంది, చాలా బాగుంది. 10 days వచ్చి చూడండి, ఆవిడ ఇంకా ఖుషి అవుతుంది. చాలా బాగుంది, చాలా ఫర్టిగేషన్ చాలా బాగుంది. ఇందులో మీకు టిప్పింగ్ తెలుసా, బడ్డింగ్ తెలుసు ఎట్లా చేయను? పెద్ద మొక్కలు అయితే బాగుంది, మీకు కొన్ని చూపించేవాడిని. సక్కర్స్ చేయడం తెలుసా మీకు? సక్కర్స్ ఎలా చేయని తెలుసా? అంటే సార్ సక్కర్స్ ఎలా అంటే చెప్తాను. ఈ బడ్ ఉంది చూడండి సార్, దీన్ని మీరు టిప్ చేయాలి, దీన్ని ఉంచకూడదు, తెలుసుగా మీకు? లేదా
తెలుసా లేదా? దాన్ని ఏం చేయాలి సార్ మనం? తీయాలి, దీన్ని తీసేయాలి, ఇది ఉంచకూడదు. ఇది మీకు ఫ్లవర్ స్టార్ట్ అవుతుంది ఇక్కడ చూడండి, ఇది తీసేయాలి, ఉంచకూడదు. ఇది మీకు నేనేం చెప్తానంటే, నాకు కొన్ని తెలిసిన నాలెడ్జ్ ప్రకారం మీకు నా ఒక యూట్యూబ్ ఓపెన్ చేయండి. మేము ఒక 6 ఏళ్ళ నుంచి చేస్తాము. మేము ఒక చూరు తీసేది. మీరు ఒకసారి ఓపెన్ చేయండి యూట్యూబ్. कैसा है? मज़ा आ रहा है इधर? पढ़ रहा है नहीं पढ़ रहा है इधर? क्यों? यही खेती में काम करेगा? हाँ, फिर क्या करेगा? हाँ, पढ़ो ना भाई. किधर, कौन सा सिटी, एकड़ा किधर है ये आदमी? यूपी, नेपाल में पढ़ो ना जाके. अभी ये उम्र जा रहा है भाई, उम्र जाने के बाद में आप फालतू है, कोई फ़ायदा नहीं है आपको. उम्र बहुत इम्पोर्टेंट है, थोड़ा भी पढ़ो जाके. नहीं इधर पढ़ो ना, इधर कोई हिंदी स्कूल नहीं है ना? ये माँ क्या बोल रहे? చాలా లేదమ్మా. ఇది ఈ వీడియో ఒక్కసారి నేను వెళ్ళిపోయిన తర్వాత నన్ను ఇప్పుడైనా చూడండి. మీరు అంటున్నారు కదా ఎందుకు తీయాలని చెప్తాను మీకు. అది ఏం లేదు, కొన్ని మీరు కూడా తెలుసుకోండి, కొన్ని మీకు తెలిసిన మాకు చెప్పండి. నేనేంటంటే ఎక్కువగా ఎక్స్ప్లెయిన్ ఉపయోగపడింది. మీరు చూస్తూ ఉండండి, దీన్ని చూడండి, కాసేపు కూర్చొని పెద్ద చేసుకొని చూడండి, తెలుసా చూడటం అట్టే చూడండి. ఏ క్రాప్ మనకి ఇప్పుడు మంచిగా ఆదా ఉంది, దిగుబడి ఎలా వస్తుంది, మార్కెట్ బాగుందా బాగలేదా, మార్కెట్ నుంచి మనము కరెక్ట్ టైంలో మనం మెటీరియల్ ఇస్తే మనకి ఇన్కమ్ వస్తా రాదా అని ఇట్లా ఒక ప్రాజెక్ట్ రిపోర్టు, ప్రాపగేషన్, ఒక అన్ని ప్రాక్టీసెస్ లైక్ ఇన్పుట్స్ అన్నీ చూసుకొని మనం ఇలా హెల్తీ. ఇప్పుడు మేమేం చేస్తామంటే ప్రతి ఒక్క గ్రీన్ హౌస్, ప్రతి ఫాము ఎక్స్పీరియన్సెస్ అనేవి ఫార్మింగ్ టు ఫార్మింగ్, ఫార్మర్ టు ఫార్మర్, ఇట్లా మనము ఈ నాలెడ్జ్ని ఏంటంటే యూనిఫామ్గా అందరికీ షేర్ చేస్తాం అనమాట. చూడండి, ఇప్పుడు ఇక్కడ ఈ ఫామ్లో ఇప్పుడు నేను వీళ్ళతో వర్క్ చేస్తున్నాను, ఇది మళ్ళీ వేరే వాళ్ళతో ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకుంటాం అనమాట. ఈవెన్ లైక్ పెస్టిసైడ్స్ కానీ, ఫంగిసైడ్స్ కానీ, లైక్ దాని సీడ్ వెరైటీస్ కానీ, దాని గ్రోయింగ్ కల్చర్ కానీ, ప్రాక్టీసెస్ కానీ, ఇట్లా మనం ఏంటంటే ప్రతి ఫార్మర్కి ఏంటంటే మనం షేర్ చేస్తాం అనమాట. ఇది ఒక మంచి ప్రాక్టీసు. రైతులారా, మీకు ఏదన్నా ఫామ్ కానీ, ఏదన్నా డౌట్స్ కానీ ఏదైనా ఉంటే దయచేసి నెంబర్ ఉంది నాది, నాకు కాంటాక్ట్ చేయండి. మీకు నేను టెక్నికల్గా ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాను. సో ఈ విధంగా ఏంటంటే మనము టెక్నాలజీ సెట్టింగ్ కూర్చొని ఇది రిమూవ్ చేసేస్తే ప్లాంట్ ఫ్రీ అయిపోతుంది. దట్ ఈస్ ద మేజర్ ప్రాక్టీస్. దానికి దీన్ని కంపేర్ చేస్తే సెట్టింగ్ దీంట్లో బాగా కూర్చొని ఇదంతా వేస్ట్ బ్రాంచెస్. ఇప్పుడు మనకి సెట్టింగ్ కూర్చొని ఉంది, ఇది అవసరం లేదు మనకి. ఇది రిమూవ్ చేస్తే పెస్టిసైడ్ అంత బాగా కంట్రోల్ అవుతుంది. పెస్ట్ అటాక్ ఎక్కువ కాదు. పెస్ట్ అటాక్ ఎక్కువ ఉందా? ఏం పెస్ట్ వస్తుంది? త్రిప్స్లో ఎక్కువ లాస్ట్ పే చేస్తుంది. పెస్టిసైడ్స్ వీక్లీ 1 టైం. ఏ బ్రాండ్? సేమ్ బ్రాండ్? ఆల్టర్నేట్గా మంత్లీ కెమికల్ పేరు ఇవిడా కంటెంట్, పెగాసస్ సింజెంటా పెగాసస్. ఓకే. ఇప్పుడు వచ్చిన సొన్న గ్రేషియా అట్లా తెలుసు. గ్రేషియా మన సింజెంటా, గ్రేషియా, గోద్రేజ్ అగ్రోవెట్, ట్రిప్స్కి అది గోద్రేజ్. ఉన్నారా? అట్లే ఉండదు. రాండి సార్. ఇది వచ్చేసి క్యాప్సికమ్ అనమాట. క్యాప్సికమ్ ఏం వెరైటీ చేశారండి? కలర్ క్యాప్సికమ్. రెడ్ కలర్. కంపెనీ పేరు ఎంత చెప్తారా? బ్రాండ్ సార్ రెడ్ కలరు, ఎల్లో కలర్. సింజెంటా కాదు? సింజెంటా కాదు సార్. రిస్కా? రిస్క్ సూపర్ వచ్చింది. రిస్క్ అనేది బచ్తారు ఫ్రెష్ అనేది చాలా బాగా వచ్చింది అనమాట. చూడండి మొక్కల క్వాలిటీ ఎంత బాగుందో.
రిస్క్ సీడ్స్ అనేవి వాడండి. ఈ గ్రీన్ హౌస్ కానీ ఓపెన్ కానీ ఏదైనా సరే కానీ మనం 100% రిస్క్ సీడ్సే వాడాలి. కంపెనీ చాలా బెస్ట్ కంపెనీ. ఇది బయట హాలండ్ కంపెనీ అనమాట. వీళ్ళు అన్ని రకాల సీడ్స్, వెజిటబుల్స్, ఫ్రూట్స్ వాళ్ళ దగ్గర లేని వెరైటీ ఉండవన్నమాట. సో బెస్ట్ సీడ్స్ అనమాట. సో మనం లోకల్గా చేసే బదులు మనం రిస్క్ సీడ్స్ తీసుకోవటం వల్ల చాలా మంచిదన్నమాట. రిస్క్ సీడ్స్ తీసుకోవటం వల్ల ఏంటంటే రిస్క్ అనేది ఉండదన్నమాట. క్రాప్కి కానీ పంటకి కానీ మన కలుపు అంటే ఈల్డ్ కానీ దిగుబడులు రైతుకి ఏంటంటే ఒక హ్యాపీనెస్. దీని ఈల్డ్ ఎంత చెప్పారా మీకు? దిగుబడి ఎంత వస్తుందో చెప్పారా? ఏం చెప్పాడు? దిగుబడి ఒక చెట్టుకి ఎంత వస్తుంది చెప్పారా? వీల్డా దిగుబడి ఒక కాయలు ఎన్ని వస్తాయి, ఎన్ని కేజీలు వస్తాయి చెట్టుకా? ఒక 5 కేజీలు రావచ్చు సార్ లాస్ట్ వరకు. 5 వస్తాయి. మేము దీన్ని 25 ఇస్తాం మేము బయట. నా వీడియోని చూపిస్తాను మీకు. సేమ్ క్రాపే. సో ఇది క్రాప్ ఈల్డ్ కూడా ఏంటంటే మన ఫార్మర్ చెప్పేది ఏంటంటే 5 కేజీ జనరల్గా తీయొచ్చు అంటున్నాడు ఆరాంగా. కలర్ క్యాప్సికమ్ కాబట్టి. అదే గ్రీన్ క్యాప్సికమ్ అయితే 15-12 కూడా తీసుకోవచ్చు. సో ఇది దీంట్లోనే తీసుకోవచ్చు. నేను చెప్పాను అది ఒక యావరేజ్. అదే ఇప్పుడు మీరు ఇది ఏ క్రాప్ వేసి ఎన్ని రోజులు అయిందన్నా? 20 days అయిందా? ఇది మొత్తం గ్రీన్ హౌస్ సైజ్ ఎంత? ఇది 1.5 ఎకరం ఇది మొత్తం. ఇదంతా ఆటోమేషన్ నడుస్తుందా? ఇరిగేషన్ అంతా మాన్యువలా? ఆటోమేషన్ ఉందా అక్కడ? పంప్ రూమ్ ఉందా? మొత్తం ఉందా? ఎట్లా దీని సిస్టమ్, ఎట్లా డ్రిప్ సిస్టమ్, ఎట్లా ఫర్టిగేషన్ ఎలా ఇస్తున్నారు? దీని గురించి కొంచెం చెప్పగలుగుతారా? ఇంకా దీనికి స్టార్ట్ చేయండి. ఫర్టిగేషన్స్ ఎవరు ఇచ్చారా? ఫార్మర్స్ ఎవరు లేదా? ఎవరు లేదా? ఇంకా పూర్తి మంత్ అయినాక స్టార్ట్ చేస్తాం. అసలు ఉన్నాయా మీ దగ్గర ఫార్ములాస్? ఎట్లా కొట్టాలని అది కూడా తెలియదా? ఉంది. ఎవరు ఇచ్చారా? చెప్తారా? చూపిస్తారా? అవి ఎవరు ఇలా మేమే రెడీ చేసుకోండి. మీరు ఎక్స్పీరియన్స్ చెప్పండి. మీరు ఏమేమి చేస్తారు చెప్పండి, ఏం పర్లేదు. ఏమేమి ఫర్టిగేషన్ ఇస్తారు, ఎలాంటి ఇస్తారు చెప్పండి. అదే మీకు ఒక వాట్సాప్ పంపిస్తా చెప్పేదాని కింద. ఒకసారి చూపించండి. పేరు కొట్టు, కంపెనీ పేరు వచ్చేస్తుంది. డిలీట్ అయిపోయింది. వాట్సాప్ లేదా? మరి నువ్వు ఎట్లా చేస్తావు? డిలీట్ అయిపోతానా? మైండ్లో ఉంటాం కదా సార్, కంటిన్యూస్గా చేస్తూ ఉంటాం కదా. చెప్పండి. మీరు అట్లా చెప్పండి. కానీ ఇప్పుడు ఏం బగ్గే చెప్పాలా? కాదమ్మా, ఫర్టిలైజర్స్ ఏమేమి ఇస్తారంటున్నా? ఫర్టిలైజర్ స్టార్టింగ్ తిప్పేరు ఇస్తాం సార్. ఒక ఎకరాకి ఒక ఏమి ఎరువు? తిప్పేరు అంటే ఈ ఆవులు, ఓకే, గొర్రెలు అంతా మిక్స్ అయి ఉంటుంది కదా, దాన్ని ఎరువిస్తాము. దాని జೊತೆకి ఇవి యాపిండి, కాణిక పిండి, డిఏపి, యారా కాంప్లెక్స్ ఇవంతా వేసి బెడ్కి పూర్తి వేసి బ్యాండ్కి బెడ్ చేస్తాము. బెడ్ చేసి డ్రిప్ చేసి ఆమెకి నాటేసేస్తాము. నాటి ఒక మంత్ తక్క ఏమి వాటర్ సల్లబుల్ ఇచ్చలేదు. ఒక మంత్ అయినాక ఫ్లవర్ స్టార్ట్ అవుతుంది. ఆమెకి స్టార్ట్ చేస్తాం వాటర్ సల్లబ్. సిఎన్, బ్రెక్సిడ్ ప్లస్ ఒక్కిత ఇస్తాం సోమవారము. దీనికి నెక్స్ట్ మంగళవారం ఇచ్చలేదు. బుధవారము 13-045 మెగ్నీషియం ఇస్తాము. తిరిగి గురువారం ఇచ్చలేదు. తిరిగి శుక్రవారము MP234 ఇస్తాము. దాని జೊತೆకి KMS ఇస్తాము. తిరిగి శనివారము 13-045 విషయం. దాని జೊತೆకి జింకు, బోరాను ఇవన్నీ ఇస్తాం. అంటే ఒక డే గ్యాప్. స్ప్రేలో చూసుకొని చేస్తాం టైంకి. ట్రిప్స్కి అదే చూసుకొని చేస్తాం. ఆ టైంకి ఏమో చూసుకోవటం కాదు, ట్రిప్స్ వచ్చింది ఏం కొడతా చెప్పంటున్నా. ట్రిప్స్ వస్తే సింపుల్గా కొట్టుకుంటాము. ఈ కీఫాన్, స్లేయర్ ప్రో. కీఫాన్ ట్రిప్స్కి యూజ్ అవుతుంది. కీఫాన్ ఇంకోటి ఏంటిది? కీఫాన్, స్లేయర్ ప్రో. కీఫాన్ ఏ కంపెనీది? కీఫాన్ అన్ని కంపెనీలోనే వస్తుంది సార్. అది బ్రాండ్ పేరు చెప్తారా? ఏం బ్రాండ్? కెమికల్ నేమ్ మర్చిపోయినా.
ఓకే ఒక నిమిషం. ఏంటి ఏ కంపెనీ బ్రాండ్ చెప్పంతే ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు చూడండి ఇక్కడ అంతా వీడింగ్ తీశారనమాట, కలుపు మొత్తం చేశారు, అంతా బాగా నీట్గా మొక్కల్ని చాలా హెల్తీగా ఉంచారు. సో ఈ విధమైన కలుపు మొక్కల్ని మనము ప్రాపర్గా చూడండి వీడ్స్ ఉన్నాయి బాగా, ఇవన్నీ క్లీన్ చేసుకోవాలన్నమాట. ఇదొక ప్రాక్టీస్. ఓకే, సో ఇది దేనికండి? ఇది ట్రిప్స్కి. ఓకే, నెక్స్ట్ ప్యారడైజు, ఇది స్లేర్ ప్రో అనేది. మాకి ఈ పేరు ఇంపార్టెంట్ కాదు, ఇది ఇంపార్టెంట్. అవునవును, థైమాక్సిమం. ఓకే గుడ్. ఇది దీనికి హార్స్ అది లేదు, అదేం లేదు. ఇది దేనికి? త్రిప్స్ అన్న మీరు? త్రిప్స్కి థైమాక్సిమం. ఓకే గుడ్. నెక్స్ట్ చూడండి, ఇది కొడతాము. ఇది దేనికండి? ఇది ట్రిప్స్కి. థండర్ ఒకటి, ఏది థైమాక్సిమం, ఇది కూడా 75. నీమాయిలో ఇది నింబిసైడ్, నీమాయిల్. ఓకే, ఇది సిమోడిస్. ఈ సిమోడిస్ దేనికండి? ఇది ట్రిప్స్కి. ట్రిప్స్కి మైట్స్ అంతా పోతుంది. ఓకే, సిమోడిస్. నెక్స్ట్ బాయర్ వాళ్ళదే ప్యారీ ఫాస్ మీన్స్ మోనోక్రోటోఫాస్. ఇది దేనికి? ఇది దేనికి వాడతారు ఈ మందులు? ఇది ట్రిప్స్కి. ఓకే, బ్లాక్ ట్రిప్స్ ఉంటుంది కదా, సోల్మాన్ ఒకటి దానికి. ఇదే ఇవి జాస్తి ట్రిప్స్ అయిపోయి. అదేలేండి. ఇది త్రిప్సేనా? కంట్రోల్కే వస్తాండి. అంటే పురుగుకా లేకపోతే త్రిప్స్కా? ఇది మైట్స్కే, ఇది మైట్స్కి, ఇది ట్రిప్స్కి. ఓకే, ఇంటర్పెయిడ్ అనేది క్లోరిఫైరో, ఇది వచ్చేసి మైట్స్కి. డెలిగేట్ వచ్చేసి త్రిప్స్ కొడతాం అనమాట. నెక్స్ట్ ఇది ఇది ట్రిప్స్కి, సోల్మాన్ ట్రిప్స్కి, మైట్స్కి. ఒబెరన్ బాయర్ది వచ్చేసి అది. నెక్స్ట్ సోలోమాన్ వచ్చేసి ఇదనమాట బాయర్ కంపెనీది. ఇంకా జాస్తి మైట్స్ ఉంటాయి. ఫంగిసైడ్ చెప్పలా మీరు? ఫంగిసైడ్ మేము చాలా యూజ్ చేయాలి సార్. ఓకే గుడ్, సూపర్. ఇట్లా సో దీన్ని బట్టి మీరు మంచి ప్రొఫెషనల్ చేస్తున్నారు, కానీ మీరు ఫర్టిగేషన్ చెప్పలేకపోతున్నారు సరిగా. ఫర్టిగేషన్స్ ఒకసారి నెంబర్ కొట్టండి, దాంట్లో నుంచి నేను మీకు ఉపయోగపడతాను. మా యొక్క ఫర్టిగేషన్ చూడండి ఎట్లుంటుందో చూడండి ఒకసారి మీరు. మా పెస్టిసైడ్స్ చూడండి 970 429 8516.